ఎద్దుకి ఎవడో మందు పెట్టాడు. పరిగెత్తలకి ఎద్దు పడిపోతే మందు పెట్టారంటారండి? కాదు, మేమే గెలిచాం. మేమే గెలిచాం. మేమే గెలిచాం. అమ్ముంటే రండి. ధర్మారావు గారు వస్తున్నారు. నమస్కారం. ఏం జరిగింది? పందెంలో మేం గెలిచామన్నయ్యా. వాళ్ళేవో సాకులు చెప్పి పేచీ పెడుతున్నారు. ఇందులో ఏదో మోసం జరిగింది ధర్మారావు. మా ఎద్దుకు ఎవరో మందు పెట్టారు. కావాలంటే వచ్చి చూడు. మందు పెట్టిన మాట నిజమే. మోసంతో గెలిచిన గెలుపు గెలుపు కాదు, వాళ్ళది ఓటమి కాదు. మేమేం మోసం చేయలేదు. వాళ్ళ ఎద్దుకి వాళ్లే మందు పెట్టుకుని మా మీద నింద వేయచ్చుగా. వేయచ్చు, కానీ మోసం మీ వైపు నుంచే జరిగిందని నిర్ణయానికి వచ్చాం. అందుకే గెలుపు వారిదని తీర్పు చెప్తున్నాం. ధర్మారావు, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాడనే సామెత ఉంది. అక్షరాలా నువ్వు ఆ సామెతను సార్థకం చేశావు. అమ్మా అమ్మా చూడు ఎన్ని పూలు కోసాను. ఇందులో వేయమ్మా. నాన్నమ్మకు నేనే ఇస్తా. సరే పద. నానమ్మ నానమ్మ ఈరోజు పూలన్నీ నేనే కోసాను. నా తల్లి, నా బంగారు, పుణ్యం అంతా నీదే. ఏం గోపి, ఎడ్ల పందాలేవైనా? ఏమైనాయో నా మొహం చూస్తే తెలియట్లా. ఏం జరిగింది? నేను గెలిచినా వాళ్లే గెలిచారని అన్నయ్య తీర్పు చెప్పాడు. మీ అన్నయ్య ఎప్పుడు అలా చెప్పరు. ఏదో జరిగి ఉంటుంది. ఆ రామకోటయ్య మావగారి ఎద్దుకి ఎవరో మందు పెట్టారట. అది మేమే పెట్టామని అన్నయ్య అంటున్నాడు. నేనే పాపం ఎరగను. నువ్వు మందు పెట్టించకపోవచ్చు గోపి. నువ్వు అలాంటి పని చెయ్యు. నాకా నమ్మకం ఉంది. గంగులు బాబు గారు, వీడిని అడుగు. వాళ్ళ ఎద్దుకి మన వాళ్ళు ఎవరన్నా మందు పెట్టారా? అవునండి. ఎవరు పెట్టారు? నేనేనండి. నువ్వా? నిన్న ఎవరో పని ఎవరు చేయమన్నాడు? రాస్కల్, 10 మందిలో నా పరువు తీసావు. నేను డిస్మిస్ చేస్తాను. పో. వాడికంత పెద్ద శిక్ష ఎందుకులే. ఇలాంటి నీ చెప్పులు నీకెప్పుడు చేయకు. పో. పెద్దబాబు, అసలు ఈ పందాలకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? నేను ఇవ్వలేదమ్మా. మరి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? మాట్లాడమే. వదినిచ్చింది. లక్ష్మి, సగం నువ్వు వాడిని చెడగొడుతున్నావు. అడిగినప్పుడల్లా 100,000 1000 ఇచ్చి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు. మన దివాణంలో మంగళసూత్రాలు పట్టుకెళ్ళిన వాళ్లకు పసుపు కుంకాలకు లోటుండదమ్మా. బాసికాలకు ఇప్పకుండానే తమ దీవెలకు మళ్ళీ వస్తామమ్మా. అలాగే వస్తాను తల్లి. మంచిది. సార్ టెలిగ్రామ్. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి సార్. మీ బాబాయ్ దగ్గర నుంచా ఏమిటమ్మా? అవునత్తయ్య, మా చెల్లెలు వస్తుంది. గోపి, నువ్వు స్టేషన్ వెళ్ళి తీసుకురా. వెళ్తా కానీ మీ చెల్లయ్య నేను గుర్తుపట్టలేనే. ఈ స్టేషన్ లో దిగేవాళ్ళే తక్కువ. పేరు అడిగితే సరి. మా చెల్లెలి పేరు రాధ. ఇప్పుడు నాకొచ్చింది బాధ. బాబాయ్, నేను కూడా నీతో పాటు స్టేషన్ కి వస్తా. నువ్వెందుకు తోక? నేను వెళ్తాలే. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరు? పోలేరమ్మా. సుప్పనాథం పెడితే కరెక్ట్ గా ఉండేది. నమస్కారం. సారీ లేట్ అయింది. నా పేరు గోపి. మీ అక్కయ్య లక్ష్మికి మరిదిని. వరసకి నీకు భావన అవుతాను. నాన్న, వీడెవడో చూడు. ఏంటమ్మా? ఎవడెవడు? వదినా, మీ చెల్లెలు రాలేదు. ప్లాట్ఫామ్ అంతా వెతికాను. బహుశా ట్రైన్ మిస్ అయిందేమో. బస్ స్టాండ్ కా, రైల్వే స్టేషన్ కా? రైల్వే స్టేషన్ కే. అవును, నువ్వు స్టేషన్కి రైలు వచ్చాక వెళ్ళావా, రైలు రాకముందు వెళ్ళావా? రైలు రాకముందే వెళ్ళాను. స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా 12 సార్లు వెతికాను. ఆ అమ్మాయి కనపడలా. నేను చెప్పానా, వీడిని ఎక్కడికి పంపించినా ఇంతే. అదేం నన్నంటావు? ఆ అమ్మాయి రాకపోతే నేనేం చేయను? బొంబాయికి వెళ్ళి తీసుకురామంటావా? చాలే, చాలా కష్టపడ్డావు గానీ కొంచెం మంచినీళ్ళు తాగు.
పోలేరమ్మా. పోలేరమ్మ కాదు, మా చెల్లెలు రాధ. నేను వచ్చింటే నీకు ఈ తిప్పలు ఉండేవి కాదుగా. ఒక్కటిచ్చానంట చూడు. లే, 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 లే. వే, 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 వే. ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నా. వెతికేంత పని నేనేం చేశానండి బాబు? స్టేషన్లో తప్పు చేసింది నేను, ఇంట్లో తిట్లు తిన్నది మీరు. సారీ, రియలీ ఐఎమ్ సారీ. అసలు ఏ తప్పు చేయకపోయినా చివాట్లు తింటారు నా స్పెషాలిటీ. ఆ బ్రహ్మదేవుడు తన పెళ్ళంతో పోట్లాడి ఆ చిరాకులో ఇక్కడ బరబరా గీకేశాడు. మీరు భలే తమాషాగా మాట్లాడతారు. అరే అరే రే, రే, రే. చెప్పులున్నా మా పల్లెటూళ్ళలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి. ఏంటి బాబాయ్ ఆంటీ నేర్పిస్తున్నావు? నేనేం చేయలేదే తల్లి. ఏం చేయకపోవడం ఏంటి? ఆంటీ ఏడుస్తోందిగా. కాళ్ళు విరుస్తున్నాడా ఆంటీ? చెప్పానుగా నా జాతకమే అంతా. ఏం చేయబోయినా రివర్స్ అవుతుంది.